ముందుగా సమయం ఇచ్చిన పెద్ద అయ్య గారికి, డానియల్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. సమయం ఇచ్చిన ఆ, ఆ, పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అండ్ ప్రత్యేకంగా ఆ, నా జీవితంలో జరిగిన సాక్ష్యం ఏంటంటే, గత 12 సంవత్సరాలతో నేను మందిరానికి పోయేవాడిని. ఎట్లా అంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉండే విధంగా నేను ఉండేవాడిని. 2 కళ్ళు లేకపోయినప్పటికీ ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నానో టోటల్గా నా జీవితాన్ని మార్చిండు, నా మనసు మార్చిండు, నా హృదయాన్ని మార్చిండు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు. ఏ విధంగా అయితే నేను ఆశపడి మందిరానికి పోయేవాడినో, అక్కడ ఏ విధంగా అయితే నేను మొరపెట్టేవాడినో, ఆ మొర ఆలకరించి ఆ మొర దేవుని సన్నిధికి చేర్చుకొని, నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది అన్నట్టు అక్కడ నా ప్రార్థనని నా జీవితంలో ఎన్నో మేళ్ళు చేసిన దేవుడు. కానీ తెలియదు ఏందంటే, డానియల్ పాస్టర్ గారు అందరికంటే ముందుగా ఇక్కడ మందిరం స్థాపించబడ్డది. ఎట్లా అంటే, ఎన్నో ఇబ్బందులు నాకు కనపడకుండా, నేను ఇక్కడ పుట్టి పెరిగిన మనిషిని, అంటే 10th హౌస్ ఉన్నది కాబట్టి నాకు వాళ్ళు వీళ్ళు అందించిన వార్త, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో పోరాటాలు అయినప్పటికీ దేవుడు ఎంతగానో డానియల్ పాస్టర్ గారిని ప్రేమించి వాస్తవంగా అన్ని బాధలు ఉన్నప్పటికీ ఇక్కడ మందిరం దేవుడు గొప్పగా స్థాపించి ఆశీర్వాదించిండు. కానీ నాకు తెలియదు డానియల్ పాస్టర్ గారి వాక్యం గురించి అసలు ఏం నాకు తెలియక, నేను తెలియక అక్కడికి పోయామని ఒక వాక్యం ద్వారా నాకు దేవుడు మాట్లాడిండు. అంటే నేను చూడలేను, అంటే వాక్యం ఇన్నా. ఎస్కియల్ గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో, వాళ్ళ చేతులకించి ఊరబిడికి నిన్ను విస్తరింప చేయడం అన్నట్టు ఆ వాక్యంలో, ఒకసారి మీరు ఇంటికి వెళ్ళినాక ఒకసారి వాక్యం చదవండి. ఎప్పుడైతే ఈ మందిరానికి రావడం జరిగిందో, నన్ను డానియల్ పాస్టర్ గారు అడగలే మా మందిరానికి రాని, ఏదో చెవు నొప్పి గురించి అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ప్రత్యేకంగా మన నాగరాజ్ గారు, నేను గత 12 సంవత్సరాల నుంచి ఆ మందిరానికి పోతే అయ్యో కనిపించేది, కానీ ఒక్కసారి కూడా నన్ను మందిరానికి తీసుకుపోయేవారు కాదు. కానీ నాగరాజ్ గారు సాటర్డే, శనివారం కాగానే మా భార్య అడుగుతుంది, ఏమైంది మీ నాగరాజ్ ఫోన్ చేయలేని. ప్రతి శనివారం నా గురించి ఫోన్ చేయడం, అన్నా నీకు ఎవరని లేకపోతే ఒక పాస్టర్గా ఉండి ఒక విశ్వాసుని వెలిగింప చేయాలని అంత ఆసక్తి కలిగి ఉన్న ఈ మందిరంలో, నిజంగా ఇక్కడ ఈ మందిరంలో దేవుని సన్నిధి ఉన్నది. ఏదో పాస్టర్ గారు అమ్మగారు కౌగిట్లో కాదు, అలా గౌరవించాల. కానీ అక్కడ ఏం జరిగిందంటే, నా జీవితంలో వాళ్ళ కౌగిట్లో ఉన్నా కానీ దేవుని కౌగిట్లో లేని, ఎప్పుడైతే దేవుడు నన్ను ఊడబిడికిండో వాళ్ళ కౌగిట్లకించి ఇక్కడికి వచ్చినాక ఎన్నో మేళ్ళు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు. ఈ దినము ఒక పర్సన్, అంటే జకరియా అని చెప్పి నన్ను చర్చికి తీసుకుపోవడానికి నేను పెట్టుకున్నాను. నెలకు 9,000 రూపాయలు శాలరీ, 10th హౌస్లో పని, చర్చికి దొరికిపోవడం. అయితే చూడు, దేవుడు అంతరంగాలు ఎరిగే దేవుడు. ఇప్పుడు పాస్టర్ గారు అన్నట్టు అంతరంగాలు ఎరిగే గొప్ప దేవుడు. ఏంటంటే, అతనికి జ్వరం వచ్చింది అండ్ దగ్గు అయితే రాలేదన్న విషయం నాకు తెలియదు. ఆయన వస్తుడేమో స్నానం చేసుకొని, అప్పటికి నాగరాజ్ అన్న ఫోన్ చేసిండు, నర్సింగ్ గారు మీరు వస్తురు కదా, లేదంటే నేను వచ్చి పికప్ చేసుకుంటాను. లేదు పాస్టర్ గారు ఆయన వస్తుండు అన్న. వస్తున్నానే తెలుసు, కానీ దేవునికి అందరికంటే ముందు తెలుసు కదా. ఆయనకు జ్వరం వచ్చిన విషయం, దగ్గు వచ్చిన విషయం నాకు తెలియదు. మా పక్కకు శిరీష సిస్టర్ అని చెప్పి అక్కడ ఉంది మన మధ్యలో, ఆ సిస్టర్ వచ్చింది, నర్సింగ్ గారు ఈరోజు నేను మీ చర్చికి రావాలని ఆశపడుతున్నా, మీ చర్చికి నన్ను తీసుకెళ్ళని చెప్పి. చూడు దేవుడు ఎంత గొప్పవాడు. అంటే అక్కడ జ్వరం ఉందని తెలిసి ఒక శిరీష సిస్టర్ని అరేంజ్ చేసి పెట్టిండు. అంటే దేవుని మీద ఆనుకుంటే, ఇందాక చెప్పినట్టు దేవుని మీద ఆనుకుంటే, మన హృదయము, మన గురి దేవుని మీద ఉంటే దేవుడే మనల్ని నడిపిస్తాడు. అండ్ ప్రత్యేకంగా డానియల్ పాస్టర్ గారు వాస్తవంగా ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, 7 అంతుల కంటే ఇంకా 100 ఆ అమెరికాలో పరిచర్య చేయడం, అండ్ టీవీ సువార్త ప్రకటించడం, సువార్తని వెగజల్ల విధంగా దేవుడు గొప్పగా వాడుకుంటున్నందుకు నా హృదయపూర్వంగా ఆ దేవునికి 2 చేతులు జోడించి కృతజ్ఞత చెల్లించుకుంటున్నా.
అండ్ ప్రత్యేకంగా ఆ, ఇంకా 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 ఎందుకంటే మన విశ్వాసులు అనేకులకు మొన్న రీసెంట్లీ ఈ శ్యామ్లాల్ బిల్డింగ్ ప్రాంతంలో బైబుల్ పట్టుకొని మందిరానికి రావాలంటే కొంతమంది భయం పడతారు. అటువంటిది దేవుడు నాగరాజు గారికి ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చిండంటే బైబుల్ 26 జనవరి అందరు ఫ్లాగ్ ఇన్వెస్ట్ చేస్తారు. అటువంటిది చేతిలో బైబుల్ పట్టుకొని సంఘం బిడ్డలను పెట్టుకొని బతుకుట క్రీస్తు చావైతే మేలు అనుకొని ముందడిగేస్తూ ఈ శ్యామ్లాల్ మొత్తము ప్రేయర్ వాక్ చేయడం రియల్గా ఈజ్ ఎ వండర్ఫుల్. ఎందుకంటే మనము ఫలించాలా, ఆరు ఎదుటోళ్ళను కూడా మనము వెలిగించాలా, మనం వెలగాల ఎదుటోళ్ళను వెలిగించాలా అనే కాన్సెప్ట్. అంటే ప్రతి బిడ్డ శ్యామ్లాల్ బిల్డింగ్లా ప్రతి బిడ్డ రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా. వాస్తవంగా దానియేల్ పాస్టర్ గారు ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు తనని విడువను వెడబాయను అన్నట్టు తనని పట్టుకొని ఈ విధంగా మందిరాలని ఇంకా ఎన్నో ప్రాంతంలో పరిచర్య చేయడం, మందిరాలు కట్టడం. ఇంత గొప్ప దైవజనుని మనము విడిచిపెట్టినామనుకో మన జీవితం ఎటుగాకుండా అయిపోతుంది. ఎందుకంటే నేను లేటుగా తెలుసుకున్నా, కానీ దేవుడు నన్ను ఎంతో ఈ సన్నిధికి ఈ మందిరానికి వచ్చినందుకు. ఈరోజు మా భార్య కూడా బైబుల్ చదవడం, త్వరలో ఐ థింక్ నెక్స్ట్ సండే కూడా ఆమె ఎంటర్ కాబోతున్నది. అది నా బలము నా శక్తి కాదు, అది నా బలము నా శక్తి కాదు. ఆమె 3 బొట్లు పెడుతుంది ఎప్పుడన్నా, చూడండి ఎప్పుడన్నా, బొట్టు మీద బొట్టు, బొట్టు మీద బొట్టు. అటువంటిది నేను 12 సంవత్సరాలు అక్కడ పోయినా కూడా ఆమె అసలు బైబిల్ పట్టుకోలే. ఎప్పుడైతే ఈ మందిరానికి రావడం జరిగిందో, ఈ సన్నిధికి రావడం జరిగిందో, ఇక్కడ మీరందరూ ప్రార్థన చేయడము, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలిగినట్టు ఇలా మా భార్య బైబిల్ పట్టుకోవడం, ప్రేయర్ చేయడం, అండ్ తర్వాత నెక్స్ట్ సండే ఇక్కడికి వచ్చి ఆమె సాక్ష్యం చెప్పడం. వాస్తవంగా ఈ మందిరాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వాదిస్తుండో. అది తిన్నవానికి రుచి తెలుస్తుందంట. ఎప్పుడైతే ఈ మందిరానికి రావడం జరిగిందో ఆ రుచి నేను ఎరిగిన. ఇదేదో దానియేల్ గారి గురించి గొప్ప చెప్పడం అని కాదు, వేరేల గురించి కించపరచడం అని కాదు, ఉన్న విషయం ఇది. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టు బోధించడం ఈ మందిరంలో ఉన్నది. ఇంత మంచి దైవజనుని మన ప్రాంతానికి నడిపించినందుకు మరొకసారి సప్పట్లో దేవుని నామం మహిమపరుస్తాం. అండ్ ఈ సమయం ఇచ్చిన దైవజనునికి కూడొచ్చిన ఆత్మీయత బిడ్డలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకో. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. స్వభావాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. హీ కెన్ చేంజ్ ద నేచర్. గాడ్ ఆఫ్ ద గాడ్. దేవుడు దేవుడై ఉన్నాడు. ఆయన స్వభావాన్ని, ప్రతి స్వభావాన్ని మార్చగలిగిన దేవుడు. ఆయన ప్రతి స్వభావాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వభావాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. ఒకసారి కుడిచే పైకి తలలు చేద్దాం. హల్లెలూయా. స్వభావాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. క్లాప్ యువర్ హ్యాండ్. ఆయన స్వభావాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. స్వభావాన్ని మార్చగలిగిన దేవుడు. పరిశుద్ధ లేఖన భాగంలో షడ్రకు, మేషకు, అబేదనగోరులో వారు ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నారు. They took a decision to worship only God, not other thing. దేవుని మాత్రమే, జీవము కలిగిన దేవుని మాత్రమే నేను ఆరాధిస్తాను, అంతకు మించి ఏది కూడా నేను ఆరాధించను అని చెప్పారు. ఒక ప్రతిమ, ఒక పెద్ద ఐడల్ నిలబెట్టారు. సో ఒక నెల రోజులు దాన్ని ఆరాధించాలి అనేటటువంటి ప్రక్రియ. అందరూ వస్తున్నారు, దాన్ని మొక్కుతూ ఉన్నారు. కానీ షడ్రకు, మేషకు, అబేదనగోరులు మాత్రం
మేము ప్రతిమకు మ్రొక్కము అనేటటువంటిది వారు తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగున వారు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ప్రతిఫలం ఏంటంటే వారు అగ్నిగుండంలో వేయబడతారు అనేటటువంటి మాట. అగ్నిగుండంలో వేయాలి అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి రాయబడినటువంటి శాసనం. లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన అందరూ మొక్కారా ప్రతిమకి అన్నప్పుడు, అయ్యా అందరూ మొక్కారండి, ఒక ముగ్గురు తప్ప అన్నారు. ఎంతమంది మొక్కారంట? అందరూ మొక్కారు, ఒక ముగ్గురు తప్ప అన్నప్పుడు, నేను సగం మంది అయితే మనం బాధపడాలి, కానీ ముగ్గురే కదా. వాళ్ళకి ఎంత ధైర్యం, హౌ మచ్ డేర్ ఫర్ దెమ్ టు రిజెక్ట్ టు వర్షిప్ మై స్టాచ్యూ అని దానిని 7 రెట్లు అధికముగా చేయించాడు. ద ఫైర్ మేక్స్ 7-fold హై. లేఖనం సెలవిస్తూ ఉంది, వారిని అగ్నిగుండములో పడవేయమని ఆజ్ఞాపించినప్పుడు బలం కలిగినటువంటి వారు కొంతమంది వారిని నెట్టుకుంటూ తీసుకెళ్ళినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, వారు చేసినటువంటి ఆ అగ్ని అధికంగా చేయటం ద్వారా ఆ శక తగిలి ఈ షడ్రకు అబేదనగోరులను నెట్టినటువంటి వారు చనిపోయిరి అనేటటువంటి మాట లేఖన భాగంలో చూస్తాం. ఏం చేశారంట? చనిపోయిరి. దేనికి అనంటే ఆ మండుచు ఉన్నటువంటి వేడిమి గల అగ్ని గుండం 7 రెట్లు అధికం అవటం వల్ల ఆ శకకు తట్టుకోలేక చనిపోయారంట. ఎవరు? వేయబడిన వారు కాదు, వెయ్యటానికి వారిని పుష్ చేసి నెట్టినటువంటి వారు. నిన్న ఆ మందిరం ఓపెనింగ్ అప్పుడు ఆ చుట్టూ చెట్లన్నీ నరికేసేసి ఆయన పక్కన పడేస్తే దాన్ని మంటేసాం. చర్చి దగ్గర మంటేసినప్పుడు దాని శకకి నిలబడలేకపోయాం. జస్ట్ చిన్న మంట, కొన్ని ముళ్ళు నరికేశారు, ముళ్ళ చెట్టు నరికేశారు, దాని శకకే తట్టుకోలేకపోయాం. అగ్నిగుండాన్ని 7 అంతలు అధికంగా చేస్తే లేఖనం సెలవిస్తూ ఉంది, వారు ముగ్గురిని పడవేయటానికి ఎవరైతే వచ్చారో సైనికులు, వారు ఆ వేడికి భరించలేక శరీరం ఉడికిపోయి చచ్చిపోయారు. They died who threw them into the fire. They died. కానీ షడ్రకు మేషకు అబేదనగోరులు ఈవినింగ్ వాకింగ్ లాగా వెళ్తూ ఉన్నారు. ఐదు కిలోమీటర్లు జాగింగ్ చేశాడంట బ్రదరు. రైట్. సో వాళ్ళు చక్కగా నడుస్తూ ఉన్నారు, అగ్నిగుండంలో చక్కగా నడుస్తూ ఉన్నారు. దేవునిని కలిగి ఉంటే మనకు ఎదురుపడేటటువంటి ప్రతికూల పరిస్థితులను మనకు మేలుకరముగా మలచగలిగినటువంటి దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. అర్థమైతే అల్లులు చెప్పండి, అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పండి అనండి. అదే అగ్ని, దాని స్వభావం కాల్చివేయటం, వీలైనంత వరకు ఏం చేయటం? కాల్చివేయటం. కాల్చేసిందా లేదా? అక్కడ ఉన్నటువంటి ఈ నెట్టడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కాలిపోయారు. కానీ లేఖనం సెలవిస్తూ ఉంది, వీరు ముగ్గురిని మాత్రం ఆ అగ్ని కాల్చలేకపోయింది. ద సేమ్ ఫైర్ వాళ్ళని కాల్చేసింది, వీళ్ళని కాల్చలేకపోయింది. ద సేమ్ ప్లేస్, ద సేమ్ ఫైర్, people got burned, and the particular people, the fire unable to make a harm to them. The same fire burned that who those are strong people, who those are pushed into the fire towards the Shadrach and Meshach Abednego. వారిని కాల్చింది, వీరికి
వీరిని కాల్చలేకపోయింది. ఈ వర్తమానం గనక బుర్రకెక్కితే ఏ పరిస్థితులైనా భయపడాల్సిన అవసరమే లేదు. అరే కాల్చేసే వస్తువు నన్ను కాల్చదు అని అంటే ఇంక దేనికి భయపడాలా? సింహం దానియేలుని ఏం చేయాల, ఆ తర్వాత పడేసిన వాళ్ళని వారు పడటమే ఆలస్యం. ఏం చేస్తుంది ఆయన? వాళ్ళు పడటమే ఆలస్యం, పైనే ఎముకలు కూడా మిగల్చకుండా. అంటే అదే సింహం ఈయనకి తలకడ కిందకు వచ్చేసింది. ఏదైతే హాని చేస్తుందో అది మనల్ని హాని చేయదు అని అంటే, ఎవరెన్ని పొగలు పెడితే, ఎవరెన్ని గోతులు దవ్వితే ఏమవుతుంది మనకి? ఎవరెన్ని అపాయాలు సృష్టిస్తే, ఎవరెన్ని కాపులు కాస్తే, ఎవరెన్ని కంతలు పెడితే, కొంతమంది గోతులు తెస్తూ ఉంటారు కదా, పడిపోవాలి గోతులు తెస్తూ ఉంటారు. ఆ గోతులు నిజంగానే పడిపోవటానికి నిజంగానే గోతుల్లో పడిపోతారు, కానీ మనం పడిపోం. గోతులు దేనికి తీస్తారు? పడిపోవటానికి తీస్తారు, కానీ మనం ఇంకెందుకు మనం కృంగిపోవాలి, ఇంకెందుకు డిసప్పాయింట్ అవ్వాలి? అంతేనా? ఎవడో చేస్తే నేను నష్టపోయాను అన్నా, ఎవడో ఆడి వల్ల నేను నా బ్రదర్ వల్ల, నా బామర్ది వల్ల, నా తమ్ముడు వల్ల, లేకపోతే నా అన్న వల్ల, లేకపోతే మా మమ్మీ డాడీ వల్ల, లేకపోతే నా బంధువుల వల్ల నా గతి ఎట్లాగ అయ్యింది అనంటే దానికి ఏమైనా మీనింగ్ ఉందా? వాక్యాన్ని బట్టి పలానోళ్ళ వల్ల నాకు ఈ పరిస్థితి దాపరించింది అనటంలో ఏమైనా మీనింగ్ ఉందా? ఏది ఎదురొచ్చినా సరే, ఎంతమంది ఎన్ని గుంటలు తీసినా సరే, ఎంతమంది మనల్ని ముంచడానికి ప్రయత్నం చేసినా సరే, అది ముంచేదే అవ్వచ్చు, కానీ మనం మునగం. యేసయ్య మనకుండగా, యేసయ్యతో మనం ఉండగా, దేవునితో మనం ఉండగా, దేవునిలో మనం ఉండగా, అది ముంచేదైనా మునగం, అది చంపేదైనా సావం, అది కింద పడేసేదైనా మనం పడం, అది నెట్టేదైనా మనం తోలం. మనకి ఎన్ని హాని చేసినప్పటికీ చేశారా? దానియేలుకు చేశారా లేదా? షడ్రకు మేషకు అబేదనగోరులకు చేశారా లేదా? ఏమైంది? పంటలో పడేయాలనుకున్నారు, ముగ్గురితో పాటు ఎంతమంది తిరుగుతున్నారట? 4th member was added. Is look like a angel. దేవదూతను పోలిన వాడై ఉన్నాడంట. నలుగురు కలిసి తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి దేవుని గనక మనం కలిగి ఉంటే, దేని నిమిత్తం కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. Yesterday the brother said good encouragement from the word of God. Do not fear. The God told to Joshua, don't get any afraid. Whatever situation, be courage. I am with you. If you meditate the word of God, that means the word of God is with you in your mind. The word of God is, if it is in your mind, that means if you are with the Lord, nothing will make harm to you. And at the end of the day, you will get a prosperous. Right?
మన మార్గంలో మనం ఏదైతే సాగిపోతూ ఉన్నామో మన గమ్యస్థానానికి సాగిపోయే అంత వరకు ఎవరు ఎన్ని గుంటలు తీసినా పర్లా, అవి మనకేం కావు, మనకేమీ కావు. అసలు ఇక నాది చాలు కదా, చక్కగా పాడుకోవచ్చు. చాలునయ్యా మీ కృప నాకు చాలునయ్యా, ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలు. దేవుడు ఉంటే చాలు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలన్నా యేసయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు చింతేలా నాకు భయమేలా, నాకు దిగులేలా నాకు భయమేలా, నాకు చింతేలా నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. చాలు, దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. వ్యాధులైనా బాధలైనా శోధనలైనా అది నిజంగా మింగేసేది అనుకో, అది నిజంగా హాని చేసేదే అనుకో, కానీ ప్రభువులో దాని స్వభావం ఏం చేస్తాడంటే దేవుడు నేనా ఏం చేస్తాడు ఇంకా క్లారిటీగా, యోర్దాను దాటి అవతలికి వెళ్ళాల కానానికి. యోర్దానులో దిగితే ఏమవుతుంది? కొట్టుకుపోతారు, సమాధి అయిపోతారు. ఏది నదిలో సమాధి. ఇంకా నది దాడతామంటే ఏదో కాలువ ఈత కొట్టుకుని వెళ్ళటానికి నదిలో వెళ్ళాలి. లేఖనం సెలవిస్తూ ఉంది, మందసాన్ని మోసుకుంటూ వెళ్తున్నారంట. ఇంగ్లీష్లో ఏమంటారు? మందసం అంటే దేవుడు వారితో కూడా ఉన్నారు. దేవుని సన్నిధి, ఇంకొక మాటలో రైట్, దేవుని సన్నిధి వారితో ఉంది. వారు ఆ మందసాన్ని మోసుకుంటూ ఉన్నారు. మందసాన్ని మోసేటటువంటి వారి పాదములు, మందసాన్ని మోసేటటువంటి వారి పాదములు ఎప్పుడైతే ఆ నది నీళ్ళకి వారి పాదములకున్నటువంటి ఆ బొట్టున వ్రేళ్ళు, ఆ వ్రేళ్ళు ముందున్నటువంటి ఆ వ్రేళ్ళు ఎప్పుడైతే ఆ నదికి తగిలాయో, లేఖనం సెలవిస్తూ ఉంది, ఆ డౌన్కి పారాల్సినటువంటి నీరు ఎటు పారుతున్నాయి అంట? ఎటు పారుతున్నాయి? ఎగువకు పారుతా. స్వభావం మారిందా మారలేదా? స్వభావం మారిందా మారలేదా? దాని స్వభావం ఏంటి? ఎటు పల్లం ఉంటే అటు పోవాలి. కానీ దేవుని బిడ్డలకు అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు నీ స్వభావం సంగతి దేవుడు ఎరుగు, పక్క తప్పగా అన్నట్టుగా ఉంది. ఇదిగో నువ్వు డౌన్కి వెళ్తున్నావు కదా, ద లార్డ్ ఈజ్ విత్ మీ,
గో అవే అనంటే ద నేచర్ టర్న్డ్ టోటల్లీ ఆపోజిట్. దాని స్వభావం ఏదైతే ఉందో పూర్తిగా వ్యతిరేకమైంది. ఇటు డౌన్కి రావాల్సినటువంటి నీరు ఎగువకి ఎత్తుకి ఎక్కడన్నా పారటం చూసారా? నీరు ఎత్తుకు పారటం చూసారా? దాని స్వభావం ఎక్కడ పల్లంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని బిడలో దేవుని సన్నిధిని కలిగి వెళుతూ ఉన్నప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, పక్క తప్పుకుని సింపుల్గా రే తప్పుకోరా నాయన అన్నట్టుగా, ఎట్లాగా అన్నట్టు ఒరే బొడ్డోడ తప్పుకోరా అన్నట్టుగా వెళ్ళలేదా? రేయ్ తప్పుకో. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే హీ కెన్ చేంజ్ ద నేచర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన ఏ పరిస్థితుల యొక్క స్వభావాన్నైనా మార్చగలిగినటువంటి దేవుడు. ఏదైనా కానీ మార్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్చగలిగిన దేవుడు. పక్షవాతం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎట్లాగైపోలా? ఇంకొకరు లేపాలా. కానీ ఆయన ఆ స్థితిని తన మాట ద్వారా దాని స్వభావాన్ని మార్చలేదా? అంటే వ్యాధి స్వభావాన్ని కూడా మార్చగలిగిన దేవుడు. హీ కెన్ ఏబుల్ టు చేంజ్ ద నేచర్ ఆఫ్ డిసీజ్. వ్యాధుల స్వభావాన్ని మార్చగలిగిన దేవుడు. ఏదన్నా వ్యాధి వస్తే చచ్చిపోతారేమో, కానీ ఆయనను కలిగి ఉన్నటువంటి వారికి ఏ వ్యాధి వచ్చినా ఏది చేయలేదు, ఏమి చేయలేదు. వాట్ ఏ పవర్ఫుల్. అది సాధారణమైనటువంటి మాటలు కాదవి, అసాధారణమైనటువంటి మాటలు. సాధారణమైనటువంటి మాటలు కాదు. దేవుని కలిగి ఉన్నప్పుడు అసాధారణమైనటువంటి మాటలు, అసాధారణమైనటువంటి క్రియలను సాధారణమైన క్రియలుగా చూస్తావు, కన్నులారా చూస్తావు. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను బ్రతుకునావా పగిలినా కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. చాలు, దేవుడు చాలు. ఎవరు చాలు? దేవుడు చాలు. God is enough.
For whatever situation we go through, whatever circumstance we are struggling with, whatever circumstance, if somebody wants to make you down, if you have that against things surrounding you, no need to bother about that. God is telling, be courage. Be courage. No need to disappoint. I selected you. After Moses, I selected you. దేవుడు కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు కూడా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలను, చెప్పాలి, అందరు చెప్పాలి, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. God has chosen us. We are the chosen people. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన సన్నిధిలో మనమున్నాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే ఇంకా మనకి ఎదురులేదు. మనకి ఎదురులేదు. చక్కటి పాట ఉంటుంది కదా, యుద్ధం అనేది ప్రతిదీ. లైఫ్ ఈజ్ ఎ వార్. జీవితం యుద్ధం లాంటిది. సో ఇటు సైడ్ నుంచి ఎవడన్నా కత్తి దుయ్యొచ్చు, ఇటు సైడ్ నుంచి ఎవడన్నా కత్తి దుయ్యొచ్చు, ఎదురు నుంచి ఎవడన్నా కత్తి దుయ్యొచ్చు, వెనక నుంచి కూడా కత్తి దుయ్యొచ్చు. యుద్ధం ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు ఎటు నుంచి ఏది. ఒక్కోసారి వ్యాధి రావచ్చు, ఇటు నుంచి ఆర్థిక ఇబ్బంది రావచ్చు, ఇటు నుంచి శోధన రావచ్చు, ఇటు నుంచి ఇంకొకటి రావచ్చు. అనేకమైన మనం యుద్ధ రంగంలో ఉన్నట్టుగా ఉంటుంది జీవితం. జీవితమే ఒక రణరంగం. తెలుగులో దానికి ఒక కరెక్ట్ పదం రణరంగం. అది ఎప్పుడు ఎటు వెళ్తుందో తెలియదు, ఏది మనకు హాని చేస్తుందో తెలియదు. కానీ దేవుని కలిగి ఉన్నటువంటి స్థితిలో షడ్రకు, మేషకు, అబేదనగోరులను అగ్ని హాని చేయలేకపోయింది. దానియేలు సింహాలైనా ఏం చేయలేకపోయినాయి. ఇంకా వ్యాధులైనా ఏమీ చేయలేకపోయినాయి. ఏది కూడా మనలను హాని చేయలేదు. దేవునిలో మనముంటే దేవుడు మనలను హాని చేసేటటువంటి పరిస్థితుల యొక్క స్వభావాన్ని మార్చేసేటటువంటి దేవుడు. నేను ముగింపులో మాటను జ్ఞాపకం చేస్తా. దేవుడు అగ్ని స్వభావాన్ని ఏం చేశాడు? మార్చాడు అని చెప్పండి. అగ్ని స్వభావాన్ని, సింహాల స్వభావాన్ని, వ్యాధి స్వభావాన్ని, శోధన స్వభావాన్ని, సో ఏదైతే మనకు హాని చేస్తుందో వాటి స్వభావాలను దేవుడు మార్చి జయ జీవితాన్ని అనుగ్రహించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కనుక మనకి ఎదురు ఏమొచ్చినా, ప్రక్కన ఏమొచ్చినా, వెనక ఏమొచ్చినా భయపడాల్సినటువంటి అవసరత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో.
యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. అగ్ని స్వభావాన్ని మార్చావు. నా జీవితంలో కూడా అగ్నిలాగా దహించేటటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి స్వభావాన్ని మార్చు ప్రభువా. సింహం మాంసం కావాలి, మనిషి ఎదురు వస్తే మనిషిని చీల్చుకొని తింటాం. కానీ సింహం తలగడగా మలిచావు. ఏదైతే చంపేస్తుందో దానినే మంచిగా విశ్రమించటానికి తలగడగా మలిచావు. వ్యాధి, చంపేసేటటువంటి వ్యాధి విమోచించావు. యోర్ధాను నది, వారు అవతలికి వెళ్ళాలి, కానానుకు వెళ్ళాలి, కానీ నది ఉంది, కొట్టుకుపోతారు. కానీ మీరు వారితో ఉన్నప్పుడు వారి పాదము వ్రేళ్ళు నది అంచుల నీరు తగలగానే దిగువకు వెళ్ళవలసినటువంటి నీరు ఎగువకు నడిపించావు. అంటే నీటి స్వభావాన్ని మార్చావు. అనగా ఏదైతే నీ బిడ్డలకు హాని చేస్తుందో వాటి స్వభావాలను మలచి హాని లేకుండా నీ బిడ్డలను నడిపించావు. అట్టి కృప మాకును అనుగ్రహించి నడిపించమని యేసు నామం పేరట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.